అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నిన్న మొన్న మనందరం కూడా గమనించాము, ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కి మరియు విద్యాభవన్లు ముట్టడించడం, ధర్నాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉపాధ్యాయులు వారికి రావాల్సిన డిఏలు అడగట్లేదు, వారికి రావాల్సిన పిఆర్సి కమిటీలు అడగట్లేదు, వారికి రావాల్సిన ఐఆర్ అడగట్లేదు. కేవలం విద్యారంగాన్ని బతికించండి అని మాత్రమే వాళ్ళు కోరుతున్నారు. అదేవిధంగా ఈరోజు ఎందుకంటే ప్రైమరీ స్కూల్స్ ను స్ట్రెంథైన్ చేయాలని ఒక ఉద్దేశంతోనే ఉపాధ్యాయులు పోరాటం చేయడం జరుగుతోంది. అలాగే ప్రభుత్వ పాఠశాలను బతికించాలని ఒక ఆలోచనతోనే ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు ధర్నా బాటపడి నిన్న మొన్న ధర్నాలు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి రాగానే ఎందుకంత అగ్రెసివ్ గా 117 జీవోను రద్దు చేయాలి, అలాగే టీచర్స్ ట్రాన్స్ఫర్స్ చట్టం తేవాలి అని ఇంత హడావిడి ఎందుకు చేస్తుందో, ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు చేస్తుందో అర్థం కాని పరిస్థితి ఈరోజు టీచర్స్ లో ఏర్పడింది. అలాగే విద్యార్థి తల్లిదండ్రులలో కూడా ఏర్పడిన విషయం మనందరం కూడా గమనిస్తాము. మార్పులు చేయండి, క్రమంగా మార్పులు చేయాలి. ఈరోజు 117 జీవోను రద్దు చేస్తామని చెప్పి 117 జీవోకు బదులుగా 19, 20, 21 జీవోలు తీసుకురావడం జరిగింది. నిజంగా వాళ్ళు గతంలో ఏం చెప్పారు, ప్రైమరీ స్కూల్స్ బతికిస్తాము, ప్రైమరీ స్కూల్ను స్ట్రెంథైన్ చేయడానికి మేము 117 జీవోను రద్దు చేస్తామని చెప్పి ఈరోజు 19, 20, 21 జీవోను తీసుకురావడం జరిగింది. మీరు గమనిస్తే 19, 20, 21 జీవోలో ప్రైమరీ స్కూల్స్ ఉంటున్నాయా, ప్రైమరీ స్కూల్స్ ఉండే పరిస్థితి ఉందా? ఈ రోజు 19, 20, 21 జీవోలు తీసుకొచ్చి 9 రకాల స్కూల్స్ ను ఈ రోజు తీసుకురావడం జరిగింది. అదే గత ప్రభుత్వంలో 6 స్కూల్స్ ఉంటేనే మేము 4 స్కూల్స్ తెస్తామని చెప్పడం జరిగి ఈ రోజు అదనంగా 6కు 3 స్కూళ్లు యాడ్ చేసి 9 స్కూల్స్ తీసుకొచ్చారు. 9 స్కూల్స్ కూడా ఈ రోజు కరెక్ట్ గా ఒక నామ్స్ ప్రకారం వాటిని ఫామ్ చేయలేదు. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే, ఇక్కడ పీపుల్ టీచర్ రేషియో కూడా గమనిస్తే ఒక్కొక్క స్కూల్ కు ఒక రకమైన పీపుల్ రేషియో తీసుకున్నారు. ఒక దాంట్లో 1:20, ఒక దాంట్లో 1:30, ఒక దాంట్లో 1:10, ఒక దాంట్లో 1:10 ఇలా తీసుకొని పోయి కన్ఫ్యూజన్ కు టీచర్లను గురి చేస్తూ ఈరోజు టీచర్లందరూ కూడా ఆందోళన చెందే పరిస్థితికి తీసుకురావడం అనేది జరుగుతుంది. అదే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 117 జీవోను ఎందుకు తీసుకొచ్చారు? 3, 4, 5 తరగతులు హై స్కూల్లో మెర్జ్ చేయడం వల్ల పేద విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది. అలాగే టీచర్స్ కు ప్రమోషన్స్ వచ్చాయి. దాదాపుగా 7,000 ప్రమోషన్స్ ఆ రోజు ఎస్జిటి నుంచి ఎస్ఏగా, ఎస్ఏ నుంచి పీజీటీగా ప్రమోషన్స్ రావడం జరిగింది. అక్కడ ఎవరికి కూడా ఎలాంటి అన్యాయం జరగలేదు. అయితే ఈ రోజు మీరు 117 జీవోను రద్దు చేసి ఈ 3 జీవోలు తీసుకురావడం వల్ల మరి ఇంకా ఎక్కువ ప్రైమరీ స్కూల్స్ కానీ అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కానీ మరీ దారుణమైన పరిస్థితికి వచ్చాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ఈరోజు మీరు ఈ పీపుల్ టీచర్ రేషియోని తీసుకుని చూస్తే దాదాపుగా 10,000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సర్ప్లస్ అవుతున్నాయి, సర్ప్లస్ చేస్తున్నారు. ఎందుకు ఈ సర్ప్లస్ చేసిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అసలు ఇక్కడ ఈ రోజు మీరు ఈ 10,000 మందిని స్కూల్ అసిస్టెంట్లను నిజంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమోషన్స్ ఇస్తే మీరు డిమోషన్స్ చేస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి? ఈ 10,000 మందిని మీరు ఖచ్చితంగా ఈ డిఓ పూల్లో కానీ డిడిఓ పూల్లో కానీ క్లస్టర్ పూల్ అనేవి తీసేసి వీళ్ళని కరెక్ట్ గా సబ్జెక్ట్ టీచర్లుగా ఇచ్చి పేద పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందే పరిస్థితి మళ్ళీ మీరు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఇంతమంది సర్ప్లస్ ఉంటే మరి మీరు డిఎస్సి అంటున్నారు. డిఎస్సిలో దాదాపుగా మీరు ఎన్ని స్కూల్ అసిస్టెంట్లు చూపించారు? 7,000 పైచులకు స్కూల్ అసిస్టెంట్లు చూపించారు. సో డిఎస్సి కావాలి కాదనట్లే. అయితే డిఎస్సిలో వచ్చి ఈ పోస్టులను ఇక్కడున్న సర్ప్లస్ లో ఉన్న పోస్టులు ఉన్నాయి, మీరు ఎలా ఫిల్ చేస్తారు? ఒక క్లారిటీ కావాలి. ఆ డిఓ పూల్లో అక్కడ ఇక్కడ పెడతామంటే అది కుదరదు. ఖచ్చితంగా టీచర్లకు న్యాయం చేయాలని
యాజ్ ఎ టీచర్ గా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఇంతమంది సర్ప్లస్ ఉన్న వాళ్ళను మీరు ఏం చేస్తారు? మీరు ఇప్పుడు మీరు ఇచ్చిన రేషియో, మీరు రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం కూడా 1:35 తీసుకోవచ్చు హై స్కూల్స్. అయితే మీరు ఇక్కడ ఏమి ఇచ్చారు? 1:53 తీసుకున్నారు. 1:53 తీసేసి 1:40 ఇచ్చి సెకండ్ సెక్షన్ కూడా హై స్కూల్స్ కి ఇవ్వాలని, స్కూల్ అసిస్టెంట్లకు న్యాయం చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఏదైతే మీరు ఇక్కడ స్కూల్ అసిస్టెంట్లను సర్దుతారో అప్పుడు మీరు డిఎస్సికి ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. లేదా మళ్ళీ డిఎస్సిలో పోస్టులను తగ్గించి డిఎస్సి మళ్ళీ పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సమస్య ఎదురు కాకూడదు అంటే ఖచ్చితంగా మీరు స్కూల్ అసిస్టెంట్లకు మాత్రం మీరు ఈ రేషియోను రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం ఫాలో అయ్యి మీరు ఖచ్చితంగా వాళ్లకు ఆ పోస్టులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అదే సెకండ్ సెక్షన్ ఇస్తే ఇక్కడ ఎందుకంటే సబ్జెక్ట్ టీచర్లను ఎందుకు పక్కన పెట్టాలి? సబ్జెక్ట్ టీచర్లు ఉంటేనే కదా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందేది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సబ్జెక్ట్ టీచర్లను తెచ్చారు? పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలని ఒక ఉద్దేశంతోనే సబ్జెక్ట్ టీచర్లను తెచ్చారు. ఈరోజు తీసుకెళ్లి సబ్జెక్ట్ టీచర్లు తీసేస్తామంటే పేద విద్యార్థులకు చదువు అందదు. కాబట్టి ఖచ్చితంగా మీరంతా ఈ ప్రభుత్వ పెద్దలు అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు గుర్తించాల్సింది ఒకటే, దయచేసి ప్రతి శుక్రవారము టీచర్స్ ఏమో మీటింగ్ జరుగుతోంది. కానీ వాళ్ళు ఇచ్చిన సమస్యలను మీరు కన్సిడర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయండి. మీరు వాళ్ళు ఇచ్చే రిప్రజెంటేషన్స్ ను ఫాలో అవ్వాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్జెక్ట్ టీచర్లను ఉంచి వాళ్లకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు ఈ ప్రైమరీ మోడల్ స్కూల్స్ లో స్కూల్ అసిస్టెంట్ ని తీసుకెళ్లి హెచ్ఎం గా పెడుతున్నారు. అది తప్పు. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ వెళ్ళి మళ్ళీ ప్రైమరీ దాంట్లో చెప్పలేరు. కాబట్టి మీరు ఇక్కడ హెచ్జిటిసికే ప్రమోషన్స్ ఇచ్చి అక్కడ ప్రైమరీ మోడల్ స్కూల్ హెచ్ఎంలుగా వాళ్ళు నియమించాలని, హెచ్జిటిసి కూడా ప్రమోషన్స్ కల్పించాలని మీ ద్వారా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఇవన్నీ కన్సిడర్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్ లో కూడా ఈ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ కూడా చట్టం తీసుకొచ్చారు. అయితే ఇది ఈరోజు రేపు జీవో వస్తుందన్నారు. ఆ టీచర్స్ ను వాళ్ళ యూనియన్స్ తో మాట్లాడి జీవోను రిలీజ్ చేస్తామన్నారు. కానీ ఈరోజు మేము గతంలో కూడా చెప్పాము. ఎందుకంటే ఇప్పుడు డిజబిలిటీ కానీ వాళ్ళకు 40% ఉండే వాళ్ళకు ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఉండాలని, కంప్లీట్ గా బ్లైండ్ ఉన్న వాళ్ళు కూడా ప్రిఫరెన్షియల్ కేటగిరీలో వాళ్ళు ఉండాలని, వాళ్ళు విల్లింగ్ మరకే వాళ్ళని చేయాలని మేము గతంలో కూడా చెప్పడం జరిగింది. ఆ రోజే మేము చెప్పాం లీగల్ ఇష్యూస్ వస్తాయి, ఈ పాయింట్ ను మీరు ఇచ్చేసుకోండి అని. కానీ అధికారులు ఎక్కడ వినకుండా ఈరోజు కోర్టుకు వాళ్ళు వెళ్లారు. వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ అన్మ్యారీడ్ లేడీ కూడా గతంలో వాళ్ళు ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఉండేవాళ్ళు. కానీ ఈసారి వీళ్ళేదో 45 ఏజ్ దాటిన తర్వాత 5 పాయింట్స్ ఇస్తామన్నారు. అది తప్పు. ఎందుకంటే మహిళల మీద ఉన్న గౌరవాన్ని ఈ కూటమి ప్రభుత్వం కాపాడాలి. ఎందుకంటే మహిళలకు గతంలో ఈ పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు మీరు దయచేసి నా రిక్వెస్ట్ ఒకటే, మహిళలకు వాళ్ళను ప్రిఫరెన్షియల్ కేటగిరీలో వాళ్ళ